ప్రజలే ఎన్నుకుంటారు కదమ్మా, మరి ఎందుకు అక్కడ ఏమి రాజ్యపాలన రాజుల పాలన కాదు కదా, వారసత్వంగా వచ్చేదానికి డెమోక్రటిక్ కంట్రీ కదా అది కూడా. అమెరికా కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా. అమెరికాలో ఎందుకు వచ్చింది వాల్ స్ట్రీట్ ఆక్యుపై అనేది? అందుకని ఉద్యమాలు ఎందుకు వస్తాయి అంటే అసమానతలు ఉన్నప్పుడు ఉద్యమాలు వస్తాయి. సంపద అందరికీ సమానంగా పంపిణీ కానప్పుడు ఉద్యమాలు వస్తాయి. రామ్కి ఒక రూలు, కృష్ణకుమారికి ఒక రూలు ఉన్నప్పుడు ఉద్యమాలు వస్తాయి. అంతేగాని అందరూ నా ధర్మం 4 పాదాల రామరాజ్య పాలన జరిగేటప్పుడు ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు కదా. ఇక్కడ ఒకరికి అన్యాయం జరుగుతుంది, ఒకరికి తిండి లేదు, ఇంకొకరికి తిండి అరగట్లేదు, కావాలని తిండి లేకుండా చేస్తున్నారు కొంతమంది. మరి ఈ పరిస్థితులు ఉన్నప్పుడు అంటే అవకాశాలు అందరు ఇవ్వట్లేదు, అందరికీ కొందరే దోచుకుంటున్నారు. అది చాలా చాలా ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుంది? ఇలాంటివే వస్తాయి. పైగా ఇక్కడ ఈ మనం ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం కదా, సోషల్ మీడియా అదుపు చేయడం వల్ల, వాటి మీద నియంత్రణ పెట్టడం వల్ల వచ్చింది అని. అది కూడా ఉద్యమమే. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఒక చిన్న బాబు ఏడుస్తూ ఉన్నాడు, తల్లి పనికి వెళ్ళాలి. తల్లి ఏం చేస్తుంది? తన దగ్గరే కూర్చోబెట్టి ఆ బాబు దగ్గరే ఉండి పాలిచ్చుకుంటా బాబునే చూసుకుంటా కూర్చునే పరిస్థితి లేదు. లేనప్పుడు ఏం చేస్తుంది ఆ తల్లి? పని చేయాల్సిన అవసరం తనకున్నప్పుడు కొంచెం పాలు ఇచ్చిన తర్వాత కొంచెం నల్లమందేసి పడుకోబెడుతుంది, ఆమె పనికి వెళ్ళి వస్తుంది. అలాగే ఈ జనాలను కూడా పని ఇవ్వలేనప్పుడు, యువతకి అంటే ఉద్యోగ కల్పన చేయలేనప్పుడు, సరి అయిన చదువు చెప్పలేనప్పుడు వాళ్ళ చేతుల్లోకి ఫోన్లు ఇచ్చేశారు. వీళ్ళు ఏంటి అంటే ఈ ఫోనే ఒక పని వాళ్ళకి. పని తరువాత ఇది ఒక వినోద వస్తువు అని, కానీ పని కోసం ఇది ఒక కమ్యూనికేషన్కు ఉన్న వ్యవస్థ సోషల్ మీడియా అనే దానికంటే కూడా పని పాట లేని వాళ్ళకి ఇది ఒక కాలక్షేపంగా, పని చేయకపోయినా కానీ ఈ ఫోన్ చూసుకుంటూ కూర్చునే వాళ్ళు మీ చుట్టూ చాలా మంది ఉంటారు. మీరు గమనిస్తే ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఆ ఛార్జింగ్ ఎక్కుతున్న టైంలో వేరే పని చేసుకుంటారు తప్ప పని చేయాలి అట్లా ఉండదు. కాదు, కొంతమంది ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా చూసేవాళ్ళు ఉన్నారు. ఆ గ్యాప్ కూడా మాకు ఇష్టం లేదు, ఛార్జింగ్ లో పెట్టి కూడా చూసేవాళ్ళు ఉన్నారు. అవి పేలి చచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా మనకి ఇవన్నీ ఏం పట్టవు. అందుకని ఇట్లాంటి వాళ్ళు ఈ సోషల్ మీడియాని వాళ్ళకి దూరం చేసేసరికి వాళ్ళకి తినడానికి సరైన తిండి లేదు, చదువు మధ్యలో ఆగిపోయింది తల్లిదండ్రుల పరిస్థితుల వల్ల, ఉద్యోగము రాలేదు. వీళ్ళకి కాలక్షేపం ఏంటి అంటే ఈ సోషల్ మీడియానే కాలక్షేపం. ఈ జియోనే మాకు పెద్ద కాలక్షేపం. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన సినిమాలో కూడా బిఫోర్ జియో ఆఫ్టర్ జియో అని మాట్లాడారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. లిటిల్ హార్ట్స్ సినిమాలో కూడా బిఫోర్ జియో ఆఫ్టర్ జియో అని మాట్లాడతారు. అంటే ఇది క్రీస్తు పూర్వం తర్వాత అన్నంత లెవెల్లోకి వెళ్ళిపోయింది జియో. దీన్ని బట్టి అంటే మనకి నెట్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందో, అంటే ఇంపార్టెంట్ అనుకుంటున్నాం, అది ఇంపార్టెంట్ అయినా కాకపోయినా. అలాంటి వాళ్ళకి తిండి తినే వాళ్ళ ముందు కంచం లాగేస్తే ఎంత కోపం వస్తుందో అంతకంటే ఎక్కువ కోపం వస్తే ఫోన్ తీసుకుంటే పెద్దవాళ్ళు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాని వాళ్ళకి, ఈ పని లేని వాళ్ళకి, నిరుద్యోగులకి వాళ్ళకి ఒక పనిలాగా అయిపోయింది ఫోను. అది తీసేసేసరికి వాళ్ళ కోపం వచ్చేసింది. దేన్నైనా ప్రతిదానికి మంచి ఒక వైపు ఉంటుంది, చెడు ఒక వైపు ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని మంచికి ఉపయోగించి చదువు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, మొబైల్ త్రూ ఇంటర్నెట్ ద్వారా చాలా వరకు చాలా విషయాలు తెలుసుకునే వాళ్ళు, నాలెడ్జ్ పెంచుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడమండి, మనకు అసలు అవసరం. అలాంటి వాళ్ళ వల్ల నష్టమే ఉండదు, వాళ్ళ జీవితాలు ఎంతో కొంత మెరుగుపడతాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు అలా చేసే వాళ్ళ దగ్గర ఫోన్ ఎందుకు తీసేసుకుంటారు ఇంట్లో వాళ్ళు? మీరు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లోడు చదువుకుంటున్నాడు, ఫోన్ ద్వారా చదువుకుంటున్నాడు. ఎందుకురా నువ్వు ఫోన్ దగ్గర అంతసేపు కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు పుస్తకాలు పట్టుకొని ఏ తల్లిదండ్రులు అన్నా అంటారా? అనరు కదా. వాడు చదువు పక్కన పెట్టేసేసి ఫోన్లో సినిమాలు చూస్తేనో లేకపోతే డౌన్లోడ్ చేసుకుని పిచ్చి పిచ్చి చూస్తుంటేనో ఏదైనా చూస్తుంటే తల్లిదండ్రులు అడుగుతారు. ఫోన్లో 24 గంటలు మాట్లాడుకుంటున్నా, 24 గంటలు చాటింగ్ చేస్తున్నా, ఫోన్లో గేమ్స్ ఆడుతున్నా